13వ వార్డులో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశాల మేరకు 13వ వార్డు అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు ఆధ్వర్యంలో వార్డు మాజీ కార్పొరేటర్ శ్రీమతి కెల్లా సునీత సమక్షంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సెక్టార్ 4 వెన్నిదుర్గ నగర్ వద్ద గల స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మరియు వార్డు కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య టీడీపీ జెండా ఎగరవేసి తదుపరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి స్వీట్లు అందరికీ పంచడం జరిగింది. వార్డు అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పాలనలో తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలను గురించి, అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. తరువాత వార్డులో గల లక్ష్మీనగర్, రామకృష్ణాపురం, శ్రీకృష్ణాపురం, JNNURM కాలనీ, పైనాపిల్ కాలనీ, SSN నగర్ ఏరియాలలో గల ఎన్టీఆర్ విగ్రహాలకు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి పొత్రకొండ ధర్మారావు, వార్డు ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి, సీనియర్ నాయకులు నల్లాని వరలక్ష్మి, విశాఖ తూర్పు నియోజకవర్గం SC సెల్ అధ్యక్షులు పట్ట నూకరాజు మరియు వార్డు అనుబంధ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, మెంబర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది. లోకేష్ గారికి, మన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారికి, ఇక్కడున్న నాయకులకి అందరికీ, టీడీపీ కుటుంబ సభ్యులకి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్ని వార్డుల్లో ప్రపంచం అంతటా కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మీకు తెలిసింది, నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించి ఒక పండుగను తీసుకొచ్చారు. అంతేకాదండి, ఈ పార్టీ స్థాపికులు నందమూరి తారక రామారావు గారు ఆశయాలను మనం అందరం కూడా మార్గదర్శకంగా ఈరోజు నడుస్తుంది. అంతేకాదండి, పేదలను ఉద్దేశించి, రైతులను ఉద్దేశించి ఆయన ఎన్నో సంక్షేమాలు ఏర్పాటు చేశారు. మరి పార్టీ స్థాపించినప్పుడు ఎన్నో కష్ట నష్టాలు చూడబట్టి మన నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి నివాళులర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వార్డు నాయకులు, మాజీ కార్పొరేటర్ కెల్లా సునీత గారు, అలాగే మన విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మన వార్డు ముఖ్యులైన అందరూ కూడా విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ చేసుకోవడం వేరు, మన రాష్ట్ర పుట్టినరోజు చేసుకోవడం వేరు. ఆ రోజు ఆనాడు ఆ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పెట్టిన పార్టీ మన అందరికి కూడా ఒక అండగా దండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ వాళ్ళ కళ్ళు సన్నల్లో ఆడే ఈ ఆంధ్రప్రదేశ్ ని మనం పాలించుకోవాలి, మన తెలుగుదేశం పార్టీ మనది అనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టిన 9 నెలలు జనంలో తిరిగి ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలో రప్పించుకున్న మహానాయకుడు. మనం ఏది కావాలన్నా పోరాడుతున్నాము, పాలించుకుంటున్నాము, రప్పించుకుంటున్నాము. ఆ హక్కు ఎంపించేది మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈ రోజు మనం లేకపోవడం చాలా బాధాకర విషయం. ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ జనాలు ఎప్పుడు గుండెల్లో నిలిచుంటారు, అది మనం ఎవరు చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఆ పార్టీ మన హక్కును రప్పించిన మహానాయకుడు. ఆయన ఆ రోజు ఆయన స్థాపించిన పార్టీని ఈ రోజు మన విజన్ నాయకుడు అయినటువంటి సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారి ఆదేశానుసారం ఈరోజు మన 13వ వార్డులో అన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన వార్డు మాజీ కార్పొరేటర్ శ్రీమతి కెల్లా సునీత గారికి, అలాగే పార్లమెంట్ అధికార ప్రతినిధి అయినటువంటి సీనియర్ నాయకులు శ్రీ పొత్రకొండ ధర్మారావు గారికి, అలాగే మన వార్డు ప్రధాన కార్యదర్శి అయినటువంటి తురకపూడి బాలస్వామి గారికి, అలాగే సీనియర్ నాయకులు నల్లాని వరలక్ష్మి గారికి, మహిళా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కర్రిమణి గారికి,
అలాగే వివిధ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, కార్యదర్శి పేరు చెప్పుకుంటూ పోతే ఇంకొక అరగంట పడుతుంది. అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రోజు మన వార్డులో పసుపు జెండా ఎగురుతుందంటే మన పసుపు సైనికులు, మన కార్యకర్తలు వీరందరూ కూడా పార్టీ వెన్నంటే ఉండి జెండాను రెపరెపలాడించడంలో ఎప్పుడూ కూడా ముందుంటున్నారు. పెద్ద ఆయన గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నాయకులు ఎప్పుడూ కూడా పార్టీకి దూరం అవుతున్నారు, కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటున్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. అలాగే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం భంగం కలిగిందని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మహానుభావుడు 1982వ సంవత్సరంలో మార్చి 29న హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ఆయన ఏ ముహూర్తాన ఈ యొక్క పార్టీని ప్రారంభించారో అప్పటి నుంచి కూడా వెనక తిరిగి చూడకుండా రెపరెపలాడుతూ ఎప్పుడూ కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎన్టీఆర్ గారు ఆనాడు స్థాపించిన పార్టీ తెలుగు జాతి, నా పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ రోజు ప్రకటించడం కూడా జరిగింది. తర్వాత రాజకీయాన్ని కూడా పట్టణం నుండి గ్రామం వరకు కూడా పరిచయం చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేశం లేదు. అలాగే ఎన్టీఆర్ గారి పాలనలో కిలో 2 రూపాయల బియ్యం కూడా ప్రారంభించింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే అప్పట్లో పేదలకు కూడు గుడ్డ ఇల్లు అన్ని కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ గారు. అలాగే అప్పటి కరణాలు, మున్సిపలు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి అనేక సంస్కరణలు తీసుకురావడం కూడా జరిగింది. ఆ తదనంతరం ఎన్టీఆర్ గారు తదనంతరం తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధిరోహించిన తర్వాత పార్టీ ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల మధ్య ప్రవేశపెట్టి, అలాగే ఈ యొక్క అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తోడుగా నిలిచి మన ఆంధ్రప్రదేశాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపిస్తున్నారో అందరికీ తెలుసు. అలాగే మన యువనేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా అనేక దిగ్గజ సంస్థలను తీసుకొచ్చి మన వైజాగ్ ను కూడా ఐటీ హబ్ గా తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంత ఉందని తెలియజేసుకుంటున్నాం. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. తర్వాత మన నాయకులైనటువంటి నందమూరి తారక కొత్త కాబట్టి కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఆయన ఆఫీస్ ముందు గుమ్మం ముందు కనబడితే ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావు అని పిలిచి వెంటనే ఏ సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించే నాయకుడు, మహానుభావుడు మన వెలగపూడి రామకృష్ణ బాబు గారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన 13వ వార్డులో ఒక గూగుల్ డేటా సెంటర్, అలాగే మహిళా ప్రాంగణం వద్ద
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, అలాగే ఎంఎస్ఎంఈ పార్కు, అలాగే మన వార్డులో గౌరవ మాజీ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి